ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలలో కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ కింగ్స్ టీంకు ఆదివారం సాయంత్రం జగ్గంపేటలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. టీం కెప్టెన్ భరత్ ఆధ్వర్యంలో వారి యొక్క టీం సభ్యులు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా గోకవరం రోడ్లోని కాపు కళ్యాణ మండపం నందు నిర్వహించిన సమావేశంలో టీం సభ్యులను జ్యోతుల నవీన్ కుమార్ చేతుల మీదుగా శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ యువత క్రీడల్లో ప్రతిభ చాటాలని జగ్గంపేట నియోజకవర్గం నుంచి క్రికెట్, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ క్రీడల్లో ప్రతిభ చూపే క్రీడాకారులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తామన్నారు. క్రికెట్ కేవలం క్రీడా స్ఫూర్తితో ఆడలే తప్ప ఏ విధమైన బెట్టింగులకు పాల్పడవద్దన్నారు. అనంతరం టీం కెప్టెన్ భరత్ మాట్లాడుతూ తన పూర్వీకుల జగ్గంపేట నియోజకవర్గం వీరవరం గ్రామానికి చెందిన వారని, ఈ ప్రాంతంపై ఉన్న మక్కువతో నవీన్ అన్నను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చామన్నారు. మా టీం సభ్యులకు వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరారు. ఓకే సార్, ఓకే 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 సార్. మా విలేజ్ లో ఓకే సార్ అతి తక్కువ సమయంలోనే ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రాజేష్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది, అన్ని పురమాయించాను కానీ ప్లేస్ కవర్ చెప్పడం మర్చిపోయింది. మార్నింగ్ 1 o'clock గుర్తొచ్చి ముందుగా భరత్ని ప్రత్యేకంగా అభినందించాల్సిన ఒక వ్యక్తి ఇండియన్ టీంలో ఆడాలి అంటే ఆ సాధన, కఠోర సాధన అన్నది మామూలు విషయం కాదు. చిన్నప్పటి నుంచి కూడా దాని మీద అవగాహనతోటి, ఇంట్రెస్ట్ తోటి ఉంటేనే ఒక స్థాయికి వెళ్తారు. దాంతోపాటు కొంచెం లక్ కూడా ఉండాలి. చాలా మంది ప్లేయర్స్ ఎంత అనుభవం ఉన్నా, ఎంత మంచి ఆటగాళ్ళైనా సరే అవకాశాలు రాక మరుగున పడిపోయినట్టు చాలా మంది ఉంటారు ఇండియాలో. అక్కడ పెద్ద పెద్ద రాజకీయాలు, ప్లేయర్స్ సెలెక్ట్ చేయడానికి కానీ, ఆటను సెలెక్ట్ చేయడానికి కానీ అక్కడ ఉన్నంత రాజకీయ మామూలుగా ఇక్కడ నియోజకవర్గ రాజకీయాల్లో కూడా ఉండదు. వాటినన్నింటినీ తట్టుకుని అధిగమించి ఆ స్థాయికి వెళ్ళగలిగేది అంటే ఎంత కఠోర స్థాయి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఫోన్లకి, టీవీలకి ఎడిక్ట్ అయిపోయింది.
నేను గతంలో జడ్పీ చైర్మన్ గా చేసినప్పుడు స్పోర్ట్స్ జిల్లా మీట్కి వెళ్ళినప్పుడు కొన్ని టీమ్స్ కానీ ప్లేయర్స్ వివరాలు కనుక్కున్నప్పుడు అందరూ కూడా ఏజెన్సీ వాళ్ళే ఎక్కువ మంది ఉండేవారు. క్రికెట్ టీం నుంచి అయినా కానీ, వాలీబాల్ టీం అయినా కానీ, కబడ్డీ టీం అయినా కానీ ఎక్కువ ఏజెన్సీ. అప్పుడు అనుకున్నాను నేను, వీళ్ళకి సరైన సిగ్నల్స్ లేక, టీవీకి ఇది లేక, వీళ్ళందరూ కూడా ఆటల మీద శ్రద్ధ వహించడం వల్ల ఈ స్థాయికి రాగలిగారని. అదే కాకుండా అటువంటి పరిస్థితి మనకు లేకుండా అందరూ కూడా శ్రద్ధగా ఆడాల్సిన అవసరం ఉంది. ఏదో సరదాగా కాదు, రోజు ఇక్కడ మ్యాచ్లు చూస్తున్నారు, అక్కడ మ్యాచ్లు చూస్తున్నారు, బ్యాటింగ్ అలవాటు పడిపోతున్నారు. కష్ట జాగ్రత్త, బ్యాట్ల గురించి క్రికెట్ ఆడద్దు. నాకు నిర్ణయం లేకుండా అప్పుడే ఆపుతుంది. నేను ఈ ప్లేయర్స్ ఎక్కడ ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, కౌరులు చెప్పండి అన్నప్పుడు ఇక్కడే మన గురపాలు 100-150 మంది రోజు అక్కడ ఉన్నారు. ఎందుకు ఉంటున్నారు? సరదా చెయ్యండి, తప్పు లేదు. ఆట నేర్చుకోండి, తప్పు లేదు. నా సంకల్పం ఒకటే, ఈ నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి కూడా ఒక క్రికెట్ టీంని తయారు చేస్తాను, ఒక కబడ్డీ టీంని తయారు చేస్తాను, ఒక వాలీబాల్ టీంని తయారు చేస్తాను. నియోజకవర్గానికి ఒక టీంని తయారు చేసి ప్రతి నియోజకవర్గంతో అలాగే కాకినాడ జిల్లా పేరుతో ఆడే విధంగా, ధీటుగా ఆడే విధంగా తయారు చేసి జ్యోతి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నేను ముందున్నాను. మీ సహాయం నాకు కావాలి. అంటే మీకు ఆర్థికంగానో ఒక్కోటో కాదు, మీ శ్రమ కావాలి. మీరు